నెల్లూరు కిలేడి వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఆమె సాగించిన అరాచకాలకు మాఫియాలకు అడ్డు అదుపు లేదనే విధంగా మరో చీకటి కోణం వెలుగు చూసింది. చికెన్ వేస్ట్ మాఫియాలో ప్రతి నెల లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. కిలేడి అరుణ, రౌడీ షీటర్ శ్రీకాంత్ గతంలో పనిచేసిన ఎస్పీలను అడ్డుపెట్టుకుని సాగించిన అరాచకాలు, దందాలు, దౌర్జన్యాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. నాటి భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చివరికి చికెన్ వేస్ట్ వాహనదారుల నుంచి సైతం ప్రతి నెల లక్షల్లో వసూలు చేస్తూ ఓ మాఫియాని నడిపించారు. సైబర్ క్రైమ్లో పనిచేసే ఓ కానిస్టేబుల్ మాఫియాలో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. చికెన్ వ్యర్థాలను చెరువుల్లో పెంచే చేపలకు ఆహారంగా వేస్తుంటారు. గత వైసీపీ పాలన ముందు చాటుమాటుగా ఈ చికెన్ వేస్ట్ తరలించేవారు. జగన్ జమానాలో ఆ ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగింది. బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి లారీల కొద్దీ చికెన్ వ్యర్థాలను నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో సాగు చేసే చేపలకు ఆహారంగా వీటిని తరలించారు. ఈ విధంగా చికెన్ వేస్ట్ తెచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కోసారి చనిపోయిన శిశువుల మృతదేహాలను చేపలకు ఆహారంగా వేసిన సంఘటనలు కూడా ఉన్నాయంటే నమ్మలేం. జగన్ జమానాలో పోలీసు అధికారులు చికెన్ వేస్ట్ వాహనాల్ని పట్టుకుంటే వెంటనే అరుణ నుంచి వదిలేయమని ఆదేశాలు వచ్చేవని, ఒకవేళ పోలీసు అధికారులు కూడదంటే ఆ ఎస్పీ నుంచి ఫోన్ వచ్చేదని తెలుస్తోంది. ఇలా విచ్చలవిడిగా మాఫియా చెలరేగిపోయింది. ఈ మాఫియాలో దాదాపు 40 మంది యువకులు పనిచేసేవారని, కర్ణాటకలోని చింతామణి దగ్గర నుంచి కొవ్వూరు వరకు మాఫియా దందాలు కొనసాగేవి. కొవ్వూరుకు చెందిన ఓ యువకుడు రవాణాకి సంబంధించి ప్రధాన భూమిక పోషించేవాడని తెలుస్తోంది. అలాగే కొన్నేళ్లుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తిష్టవేసిన ఓ కానిస్టేబుల్ అధికారుల మూమెంట్స్ని ఎప్పటికప్పుడు మాఫియాకు చేరవేసేవాడని తెలుస్తోంది. వాహనదారుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసి అరుణకి పంపేవాడని, బుచ్చి, కొవ్వూరు ప్రాంతానికి సంబంధించి ప్రతి నెల 2 లక్షలకు పైగా మామూళ్లు అరుణకి అందేవని చెబుతున్నారు. ఆ లెక్కన 4-5 ఏళ్లలో అన్ని ప్రాంతాలకు సంబంధించి ఎన్ని కోట్లలో ముడుపులు అందాయో ఊహించవచ్చు. కిలేడి అరుణ్ని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. అరుణ ఫోన్లో పలువురు ప్రముఖుల ఆడియోలు, వీడియోలు ఉండే అవకాశం ఉందని, వాటితో గతంలో ఆమె పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అరుణ సాగించిన రౌడీయిజంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆమెకు సంబంధించిన రౌడీల కోసం జల్లెడ పట్టి ఇప్పటికే 4 అరెస్ట్ చేసి మరో 3 అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.